వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు మీకు ఎడ్యుకేషన్ గురించి తెలియజేశాను. ఇప్పుడు ఆయుర్వేదం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఓకే, అయితే మన ఆరోగ్యమే మన చేతిలో ఉంది. ఇది ఆరోగ్యవంతులకి అమృతం, అనారోగ్యవంతులకి ఇది ఒక వరము. శ్రీ తులసి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. అయితే ప్రతి భారతీయుని ఇంట్లో ఒక మొక్కను అనేది మనం దేవతలా పూజిస్తుంటాము. కానీ ఆయుర్వేదంలో దీనిని అతుల్యమైనది అని, లేదా ద ఇన్కంపేరబుల్ వన్ అని చెప్పేసి కూడా మేము పిలుస్తూ ఉంటామని మీ అందరికీ తెలుసా? తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఇది కేవలము పూజలకు మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని లోపాల నుండి మార్చే ఒక గొప్పది ఔషధ ఘని. ఇది మూలికల రాణి అని, ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది, నిరోధక శక్తిని ఎలా పెంచుతుంది, మరియు మన చర్మాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలియజేసుకుంటాం. చివరి వరకు తప్పక చూడండి. శ్రీ తులసి అనేది రామ తులసి, శ్యామ తులసి, విష్ణు తులసి, వన తులసి, నింబు తులసి అని ఐదు రకాల తులసిలతో ఈ శ్రీ తులసిని తయారు చేయబడింది. దీన్ని మనము పంచతులసి అని కూడా అంటాము. ప్రతి దేవతల నుండి మానవుల వరకు, ఈ పూర్వం నుండి ఇప్పటి వరకు మనము ఈ యొక్క తులసి చెట్టుని మనము ఒక దేవతలా పూజిస్తూ ఉంటాము. అంతేకాదు గ్రంథాలలో కూడా ఈ తులసిని తల్లిగా పూజిస్తారని చెప్పేసి మనకు రాసి ఉంది. అయితే శ్రీ తులసిలో మనకు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీవైరల్, యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఫ్లూ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డిసీజ్ అన్ని రోగాలకు కలిగి ఉండడం వలన దాదాపు 200 కంటే ఎక్కువనే వ్యాధులపై ప్రభావం అనేది ఇది చూపిస్తుంది. మనకు ఎలాంటి జబ్బులను తగ్గిస్తుంది అంటే సైన్స్ ఫ్లూ, దగ్గు, జలుబు, అలర్జీ, కీళ్ళ నొప్పులు, పదాల నొప్పులు, ఎక్కిళ్ళు, కడుపు నొప్పి, వాంతులు, అలసట, ఆకలి లేకపోవడం, ఒత్తిడి, శ్వాసకోశ వ్యాధుల నుండి, మూత్రరోగ సమస్యల నుండి, అంటువ్యాధులు, ఒబిసిటీ, చెవిపోటు వంటి మొదలగు వ్యాధులపై ఇది ప్రభావం అనేది చూపిస్తుంది శ్రీ తులసి. దీని గురించి మనము ఒక్కసారి ఉపయోగించినట్లయితే మనము దీన్ని అస్సలు వదిలిపెట్టము. అది ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. ప్రతిరోజు మనము ఉదయం పరిగడుపుని ఏం చేయాలి అంటే కొన్ని నీటిని తీసుకొని వేడి చేసుకోవాలి. కొన్ని గోరువెచ్చని నీటిలో ఈ శ్రీ తులసిని 20 చుక్కలు కానీ లేదా 5-6 చుక్కలు కానీ పొద్దున వేసుకొని మనము తాగినట్లయితే ఈ సైన్స్లు ఉన్నవాళ్ళు, తర్వాత సైనస్ ఉన్నవాళ్ళు, అస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది మనకు ఉపశమనం అనేది కలుగుతుంది. అంతేకాదు దురద ఉన్నవాళ్ళు, ఒంటికి చాలామందికి దురద అనేది వస్తుంది. దురద వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ దురద ఎక్కడెక్కడ ఉంటుందో శ్రీ తులసి అనేది లిక్విడ్ రాసుకున్నట్లయితే మనకు దురద అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాదు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ యొక్క శ్రీ తులసిని మనము చల్లటి వాటర్లో కూడా మనం రెగ్యులర్గా తాగుతున్న వాటర్లో కూడా మనము దీన్ని వేసుకొని తాగినట్లయితే ఈ యూరిక్ యాసిడ్ కంట్రోల్ అనేది మనకు జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా వేడి నీటిలో ఈ శ్రీ తులసిని తేనె కలిపి తీసుకున్నట్లయితే తలనొప్పి, జలుబు, అస్తమా, తుమ్ములు నుండి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాదు క్యాన్సర్ వ్యాధులకు కూడా ఈ యొక్క శ్రీ తులసి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చాలామందికి వెంట్రుకలు రాలుతూ ఉంటాయని చాలా బాధపడుతూ ఉంటారు. ఈ వెంట్రుకలు రాలిపోవడం వల్ల కారణం ఏంటంటే మనకు కొన్ని బ్యాక్టీరియాస్ మిస్ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి శ్రీ తులసి అనేది ఏం చేయాలి అంటే శ్రీ తులసిని 10 చుక్కలు, తర్వాత అలోవెరా జెల్లుని 10 చుక్కలు, తర్వాత గోమూత్రం అనేది 10 చుక్కలు వేసుకొని మనం 3 మిక్స్ చేసుకొని ఇది కుదుళ్లకు మనము పెట్టినట్లయితే మనకు ఎక్కడెక్కడ పల్చగా ఉంటుందో అక్కడ కూడా మనము కుదుళ్ళ కాడ రాసినట్లయితే జుట్టు అనేది ఒత్తుగా తయారవుతుంది. అంతేకాదు పొడవైన జుట్టు అనేది మనకు ఏర్పడుతుంది. తర్వాత రాలిపోయే జుట్టు కూడా మనకు కంట్రోల్ చేసుకోవడానికి ప్రభావం అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇంకా 10 చుక్కల ఈ శ్రీ తులసిని మనము వేడి నీటిలో వేసుకొని పుక్కిలించడం వలన పుచ్చిపండ్లు అనేటివి కూడా మనకు తగ్గిపోతూ ఉంటాయి. పుచ్చిపండ్లన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇది అంతేకాకుండా ఐలో శ్రీ తులసిని, అలోవెరా జెల్లుని, తర్వాత నిమ్మరసంని, ఉల్లి రసం కలిపి మనం అప్లై చేసినట్లయితే చాలామంది పెయిన్లతో ఇబ్బంది పడుతుంటారు కదా, ఈ పెయిన్లు కూడా మనకు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా మనం చేసినట్లయితే చాలా వ్యాధులు అనేవి